గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ చేసిన నిరంతర పోరాట ఫలితంగా ఏబీసీడీ వర్గీకరణ సాధ్యమైందని ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు ఇస్తరిగల్ల ఎల్లం, చెక్కపల్లి మహేష్లు అన్నారు. అమరవీరుల త్యాగాలు, పోరాటాలను ఎవరూ మర్చిపోవద్దని, వారి ఆశయ సాధనలో ముందుండి నడుస్తామని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు ఇస్తరిగళ్ల ఎల్లం, చెక్కపల్లి మహేష్లు అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ప్రతి సంవత్సరం మార్చి 1న అమరవీరుల వర్ధంతి సంస్మరణ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాదిగల ఏబీసీడీ వర్గీకరణ కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు జరిగాయని, ఆ పోరాటాల ఫలితంగానే వర్గీకరణ సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ స్వామి, ఎంఆర్పీఎస్ నాయకులు బాబు, జగజీవన్ రావు, సంఘ సభ్యులు పలువురు పాల్గొన్నారు. అన్నగారి ఆదేశాల మేరకు ప్రతి ఏడాది మార్చి 1వ తారీఖు నాడు మాదిగల అమరవీరుల సాంస్కృతిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు దుబ్బాక నియోజకవర్గ స్థానిక హెడ్ క్వార్టర్లో మాదిగ మృతగురైనటువంటి సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ, భారతక్క మాదిగ తదితరులు అందరూ కూడా అసలు బాధినటువంటి మాదిగ ఉద్యమ పోరాటంలో వారి పోరాట స్ఫూర్తి ఈరోజు మాకు ఏబీసీల వర్గీకరణ సాధ్యమైందని చెప్పుకుంటూ మరోసారి దర్శకుంటూ వారి యొక్క జ్ఞాపకాలు ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పేసి, వారి యొక్క ఉద్యమ బాటలో మేము నడుస్తామని చెప్పేసి, వారి సాక్షిగా వారి అడుగుబాటలో మేము నడుస్తామని చెప్పేసి ఈరోజు సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఉద్యమంలో చనిపోయిన అమరవీరులకు ఈరోజు మార్చి 1న మేము వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. అన్ని జిల్లాలలో, అన్ని మండలాల్లో జరిగే ఈ కార్యక్రమాన్ని అన్ని రకాల విజయవంతం చేసుకొని, ఇది మందకృష్ణ గారి పిలుపు మేరకు మార్చి 1న మన అమరవీరుల వర్ధంతి జరుపుకోవడం మా అందరి మాదిగ ఉపకులాల అదృష్టంగా భావిస్తున్నాం. ఇదే కాన్ఫరెన్స్లో కూడా ప్రతి మండలంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అందరికీ అమరవీరులకు త్యాగాలు ఎక్కడికి మర్చిపోవడం, అదే విషయంలో కూడా 30 ఏళ్ళు మందకృష్ణ మార్పు కొట్లాడి అమరవీరుల సాక్షిగా మనకు ఏబీసీ వర్గీకరణ జరిగింది. అదే విషయంగా ప్రతి ఒక్కటి ఇక్కడ కూడా మన ఉద్యమంలో చాలామంది జైలుకి వెళ్ళారు, చాలామంది చనిపోయారు. కాబట్టి వాళ్ళకు కూడా ఈరోజు చనిపోయిన వారికి ఈ రోజు ప్రకటించడం మనకు మాదిగలకు, మాదిగ ఉపకులాలకు గౌరవకరణమని మేము తెలియజేస్తున్నాం.